నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య. రాజకీయాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనే కాదు, ఎక్కడ చూసినా, ఏ ప్లాట్ఫామ్ చూసినా ఈ జంట ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్ అవుతూనే ఉంటారు. సో అలాంటి ట్రెండింగ్ జంటే దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో చాలా వరకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా ఇంకా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా కేసులు కానీ ఆయన విడిచిపెట్టట్లేదు అంటున్నారు. మరి ఓవరాల్గా ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, పార్టీ నుంచి దూరమైన దువ్వాడ నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీటన్నిటిని కూడా ఆన్సర్స్ తెలుసుకోవడం కోసం ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. సో మిగతావన్నీ వాళ్ళతోనే మాట్లాడిద్దాం. సో ఇద్దరు చక్కగా వచ్చారు. సో ఫస్ట్ మీ బిజినెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే వక్లా సిల్క్స్ మీరు అండ్ దానిలో కూడా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు, అది కూడా దట్టు మీరే చేస్తున్నారు. సో ప్రమోషన్ థాట్స్ అవన్నీ మీవేనా? నేను ముందే చెప్పాను కదా, ప్రమోషన్స్కి డబ్బులు వేస్ట్ చేయకున్నా, ప్రమోషన్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నా నేను తక్కువ ప్రైస్కి కస్టమర్స్కి ఇస్తూ ఆ ప్రమోషన్ నేనే సొంతంగా చేసుకోవాలని డిసైడ్ అయ్యి మేము వీవర్స్ ప్రైస్కే శారీస్ని కస్టమర్స్కి అందిస్తున్నాం. కాబట్టి మాకు 2 స్టేట్స్ నుంచి కూడా జనాలు బాగా ఆదరిస్తున్నారు, మా స్టోర్కి వస్తున్నారు, మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ బ్రాంచెస్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేసే చేస్తాం, నా ప్లానింగ్లోనే ఉన్నాం. ఓకే. సో శ్రీనివాస్ గారు, మీరు యాక్చువల్లీ దువ్వాడ మాధవ్ గారిని నమ్మి అంత పెద్ద బడ్జెట్ అని చెప్పుకోవచ్చు, దాదాపు క్రోర్స్ అందులో ఇన్వెస్ట్ చేశారు. సో ఎలా రన్ అవుతుంది? ఆవిడ మీ నమ్మకం నిలబెట్టుకున్నారా? ముందుగా మీకు, మీ క్యూటీవీ యాజమాన్యానికి, అలాగే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొత్తగా ప్రారంభించారు, చాలా బాగుంది. మీ విష్ ఆల్ ది బెస్ట్ ఈ ఛానల్కి. ఇక బిజినెస్ వరకు వస్తే మా బిజినెస్ అనుకోకుండా గ్రాండ్ సక్సెస్ అయింది. మేము ఒక చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బిజినెస్లో ఆపేసిన తర్వాత ఏం చేయాలని ఆలోచించే తరుణంలో మాధురికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఇది ప్రారంభించడం జరిగింది. ఎక్సలెంట్, చాలా బాగా వెళ్తుంది. ఇంకా ఫర్దర్ బ్రాంచెస్కి వెంటనే వెళ్ళాలని కూడా అంత ప్రజల నుంచి కూడా ఎలా ఉందంటే, తెలంగాణలో మా ప్రాంతంలో ఒకటి పెట్టండి, మా ప్రాంతంలో పెట్టండి, సిటీలో నుంచి అడుగుతున్నారు అనమాట. కొత్తపేట, ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలో ఒకటి పెట్టండి, కూకట్పల్లిలో పెట్టండి, జూబ్లీ హిల్స్లో పెట్టండి. ఇలాగా అక్కడ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి మాకు అడుగుతుంటే చాలా సక్సెస్ఫుల్గా మంచి ఫుట్ఫాల్ కూడా వచ్చింది. గ్రాండ్ సక్సెస్, వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో అట్లాగే మీ జర్నీ కంటిన్యూ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కమింగ్ టు ద పొలిటికల్ క్వశ్చన్స్. సో ఫస్ట్ మీ పార్టీ మొత్తం మిమ్మల్ని ఏకాకిం చేసిందని చెప్పుకోవచ్చు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, అయినా సరే మీ మీద ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి. సో రీసెంట్గా కూడా ఏదో ఒక పొలిటికల్ కేసు మీ మీద వచ్చింది అని విన్నాం. సో ఆ కేసు డీటెయిల్స్ ఫస్ట్ చెప్తారా కాస్త? నేను రాజకీయాల్లో 25 సంవత్సరాల రాజకీయాల్లో 18 సంవత్సరాల పాటు అపోజిషన్ చేశాను. రూలింగ్లో నేను చాలా తక్కువ టైమే చూశాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా 2 years తర్వాత రిజైన్ చేసేసాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇదే చూస్తున్నాను. ఎక్కువ కాలం అపోజిషన్ చూసిన వ్యక్తి. అపోజిషన్ అంటే అర్థం ఏంటి? ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉంటాయి. కార్యకర్తల్ని, ప్రజల్ని నడిపించుకొని వెళ్ళటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సో ఈ ఒంటరితనం ఇవన్నీ నాకు ఎప్పుడు తెలియదు. నేనే ఒక రకంగా నాకు నేనే నిగ్రహశక్తితో ముందుకెళ్ళగలను, ఎదుర్కోగలను. ఇప్పుడు ఒకనాడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నప్పుడు, నాకు తెలిసి ఫిబ్రవరి నెలలో ఆ సమావేశాలు అవుతున్న సందర్భంగా నేను వచ్చి మీడియా ముందు మాట్లాడటం నిజమే. అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు అని నేను మాట్లాడటం నిజమే. దానికి సంబంధించిన కేసులు చాలా స్టేట్లో పడ్డాయి. అందులో భాగంగా హిరమండలంలో కూడా ఒకటి పడింది, టెక్కల్లో కూడా పడింది. మరి టెక్కల్లో ఉన్నదానికి నాకు నోటీస్ ఇచ్చారు. హిరమండలంలో పడినటువంటి ఆ కేసుకి ఇప్పుడు రీసెంట్గా నాకు నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాను. అంటే 41 నోటీస్ అంటాం ఓల్డ్ దీని ప్రకారం, చట్టం ప్రకారం. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం 35 Class 3 అది తీసుకున్నాను. ఒకప్పుడు అంటే పార్టీ మీ వెనుకుండేది కాబట్టి ఇలాంటి కేసులని ఇవన్నీ జుజుబి అని చెప్పేవారు. బట్ ఇప్పుడు పార్టీ మీకు అండదండలుగా లేదు. సో ఈ కేసెస్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? అసలు ఎలా ముందుకెళ్తారు? ఏం పర్వాలేదు. ఇప్పుడు నాకు ఈ సస్పెన్షన్ కొత్త ఏం కాదు. ధర్మాన ప్రసాద్ హరిబాబు నాయుడిని నేను గెలిపించానని, ఆ గెలుపుకి నేను కారణమయ్యానని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి ఒత్తిడి చేసి 2007లో నన్ను సస్పెండ్ చేయించాడు. రాజశేఖర రెడ్డి గారితో నాకు చాలా సాన్నిహిత్యం ఉండేది, చాలా క్లోజ్గా ఉండేవాడిని. సార్ కూడా నాకు మంచి హైలైట్ చేశారు. ఆ సందర్భంలో అది చూసి తట్టుకోలేక నన్ను సస్పెండ్ చేయించాడు.
సస్పెండ్ చేస్తే అప్పుడు నా వయసు జస్ట్ 38 ఇయర్స్ ఇలా ఉంటాను. అప్పుడు నేను భయపడలేదే. నేను అప్పుడు సస్పెండ్ చేస్తే ధర్మాన ప్రసాద్కి ఎగ్నిస్ట్ గా పాదయాత్ర చేశాను టెక్ల కాన్స్టిట్యూన్సీలో. నేను చేసిన తప్పు ఏంటి అని, ఎందుకు నన్ను సస్పెండ్ చేశారని. తర్వాత కాలంలో ఒంటరిగానే థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లి సంబంధించి పెద్ద ఉద్యమమే చేశాను. ఆ ఉద్యమంలో నేనే లీడ్ చేశాను. 35 గ్రామాలకి లీడ్ చేసి ఆ థర్మల్ ప్లాంట్ ని తరిమి కొట్టాం కూడా. ఇది హిస్టరీ. దానిలోనే నా మీద 18 కేసులు పెట్టారు. 62 రోజులు జైల్లో కూడా ఉన్నాను. అంటే అప్పుడు నేను పార్టీలో లేనే. అప్పుడు నాకు పార్టీ బ్యాక్డ్రాప్ లేదు. పిఆర్పిలో పోటీ చేసిన తర్వాత నేను 2008లో పాదయాత్ర చేశాను. 7లో నాకు ధర్మాన ప్రసాద్ సస్పెండ్ చేయించిన తర్వాత 8లో పార్టీ లేదు. 9లో చిరంజీవి గారు పిలిపించి టికెట్ ఇచ్చారు, పోటీ చేశాను. మళ్ళీ చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తున్నారు. అప్పుడు నేను ఒంటరిగా ఉంటూనే పవర్ ప్లాంట్ పోరాటం చేశాను. అప్పుడు నా మీద వచ్చిన కేసులు, అప్పుడు నేను అరెస్ట్ అయితే 62 రోజులు జైల్లో ఉండే విధానం, ఇవన్నీ నాకు అనుభవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు పార్టీ లేకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటి? నేను ఎదుర్కొంటాను. నేను పర్సనల్గా అడ్వకేట్ని. కోర్టులో ఎలా ఎదుర్కోవాలో, న్యాయస్థానంలో ఎలాంటి న్యాయం జరుగుతుందో నాకు తెలుసు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాను. ఏ కేసులు ఎన్ని పెట్టుకున్నా సరే అది నా వ్యక్తిగతంగా నేనేమి దోపిడీ చేసిన సంబంధించిన కేసులు కాదు. అది అక్రమార్జన చేసిందో, లేకపోతే ఎవరి దగ్గర లంచాలు తీసుకుందో, లేకపోతే అధికార దుర్వినియోగం చేసినటువంటి కేసులు ఏం కావు. నేను ఒక పౌరుడిగా, ఒక ఎమ్మెల్సీగా అధికార పార్టీకి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి గారి గురించి ప్రశ్నించాను. ఇది నేరము అని కేసు పెడితే న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు తప్పకుండా ఎదుర్కొంటాం. దీనికి పార్టీ ఉండాలి. పార్టీ సస్పెండ్ చేస్తే శ్రీను ఒంటరైపోతాడు. ఒంటరైపోయి ఏం చేయగలుగుతాడు? ఒంటరిగానే ఉద్యమం చేశాను, ఒంటరిగానే పాదయాత్ర చేశాను. నాకేంటి ఇవన్నీ అనుభవాలు నాకు ఉన్నాయి. నేను ఊరికి ఎదురేయలేదు, డబుల్ స్ట్రెంగ్త్. అప్పుడు స్ట్రెంగ్త్, ఇప్పుడు డబుల్ స్ట్రెంగ్త్, డిఎస్. సో నిజంగా మీరు అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే మాధురి గారు మీ రియాక్షన్ ఏంటండి? రియాక్షన్ ఏముందండి, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది, న్యాయస్థానంలో పోరాడుకుంటాం. దాంట్లో రియాక్షన్ ఏముంది? ఇతనేమైనా అక్రమాలు, దందాలు, భూ కబ్జాలు, భూదందాలు చేశారా ఏంటి? గతంలో పదవి దుర్వినియోగం చేశారా? ఏం చేయలేదు కదా. గతంలో శ్రీనివాస్ గారి మీద చేయాలి అంటే పార్టీ అండగా ఉండేదని తెలిసేవారు. ఇప్పుడు ఆ పార్టీ అండగా ఉండాలంటే తను అధికారంలో లేనప్పుడు కూడా కేసులు పడ్డారు కదా. అధికారంలో లేనప్పుడు కూడా తను పోరాటాలు చేశారు కదా. అప్పుడు ఎవరు అండదండ చూసుకుంటారు పోరాడారు? తను థర్మల్ పవర్ ప్లాంట్ పోరాడేటప్పుడు అధికారంలో లేరు కదా. ఎవరు అండ చూసుకుని పోరాడారు? అసలు అప్పుడు మరి అసలు తనకి ఎవరు అండదండలు ఏమి అక్కర్లేదు. తను ఎప్పుడు కూడా ఒంటరిగా పోరాడగలరు. తనకు ఆ శక్తి ఉంది. తనకు నేను కూడా తోడుగా ఉంటాను. ఎవరు అండదండలు అవసరం లేదు అనుకున్నా సరే, అంటే బయట కొంతమంది వ్యక్తులు మాట్లాడుకునే దాని ప్రకారం ఇప్పుడు మాధురి గారు శ్రీనివాస్ గారు పక్కన ఉన్నారు కాబట్టి ఆయన టచ్ చేయడానికి కూడా భయపడతారు అని చెప్పి ఒక టాక్ ఉంది. సో దీని మీద ఏం చెప్తారు? టచ్ చేస్తే ఊరుకుంటారేంటి? ఊరుకోను. కేసుల పరంగా అరెస్టులు అవి అయితే న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నాయి, పోరాడుతాయి. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తే ఈ సమాజంలో అందరినీ అరెస్ట్ చేయాలి. అయితే ప్రశ్నించేటోళ్ళు అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. ఒక ఎమ్మెల్సీగా తనకు హక్కు ఉంది కాబట్టి ప్రశ్నించారు. సో దాంట్లో తప్పే ఉంది. దానికి కూడా కేసులు కట్టారంటే ఈ సోకాల నాయకులు అందరి మీద కూడా కేసులు కట్టాలి. రైట్. సో మీరు చెప్పండి, మీరు పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా ప్రతిపక్షాన్ని చాలా వరకు మాట్లాడొచ్చు, విమర్శించవచ్చు, ఓకే. బట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏ రోజు మీరు గట్టిగా మాట్లాడింది లేదు. బట్ సస్పెండ్ అయిన వెంటనే పార్టీకి సంబంధించిన జిల్లా నాయకుల మీద కూడా చాలా విమర్శలు చేశారు. అసలు ఆ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇప్పుడే కాదు, నేను కాంగ్రెస్ పార్టీలో కూడా విమర్శించాను. ధర్మాన ప్రసాద్ నాకు ఎప్పుడైతే వైసీపీలో సస్పెండ్ చేయించాడో, గొర్రె హరిబాబు నాయుడు గారి తాలూకా ఎమ్మెల్సీలోగా అతను గెలిచిన గెలుపుకి నన్ను లింకప్ చేసి ఎప్పుడైతే సస్పెండ్ చేశాడో ఆ రోజు కూడా ధర్మానతో అన్నాను, నీ అంత చూస్తాను, నేను ధర్మాన తమాషా చేస్తున్నావు అని వార్నింగ్ ఇచ్చి మాట్లాడానే. అది ఎప్పుడు నాకుంది. ధర్మాన ప్రసాద్తో, అలాగే ఎర్రం నాయుడుతో, అచ్చెం నాయుడుతో శాశ్వతంగా మాకు ఇప్పుడు శత్రుత్వం ఉంది. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఉండేటప్పుడు, కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నన్ను సస్పెండ్ చేయించిన ధర్మాన ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సూట్ కేసుల దొంగ అని విమర్శించి, వైసీపీ ఒక కోళ్ల ఫారం లాంటిది, కోళ్ల ఫారంలో ఉన్న కోళ్ళని యజమాని తినేస్తాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వాడే అని ఈ ధర్మాన ప్రసాద్ అన్నాడు. ఈ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కోళ్ల ఫారం లాంటిది అన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు దొంగ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కావాలంటే స్టేట్మెంట్ క్లిప్పింగ్ తీసుకుంటున్నాయి.
అలా మాట్లాడిన వ్యక్తి భిక్షాందేహి అనుకుని వైసీపీలోకి వచ్చాడు. అప్పటికి మేము వైసీపీలో ఉన్నవాడు, అంటే మేమున్న పార్టీలోకి వచ్చి మళ్ళీ ఈ పార్టీని కూడా చీడ పురుగులా నాశనం చేస్తున్నాడు. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నాకు సస్పెండ్ చేసిన వ్యక్తే ఈ రోజు కూడా సస్పెండ్ చేయించడానికి కారకుడయ్యాడు. కారకుడైన వాడి మీద చూస్తూ ఊరుకుంటాను నేను? చూస్తూ ఊరుకోను కదా. నేను రివర్స్ గేమ్ స్టార్ట్ చేస్తాను. అసలు ధర్మాన గారికి ఉన్న వైరం ఏంటంటే, ధర్మాన నన్ను ఎప్పుడు కూడా ధర్మాన వల్ల నాకు చాలా అన్యాయం జరిగిందను, లేకపోతే ధర్మాన అలాంటి అంటే చాలా సందర్భాల్లో విన్నాం మేము మీ నోట్ నుంచి స్పెషల్ గా. అసలు మీకు ఆయనకి ఉండేటటువంటి శత్రుత్వం ఏంటి? అదే మెయిన్ క్వశ్చన్. నేనేంటంటే రాజకీయాల్లోకి వస్తూ కొత్తగా ఇనిషియల్ గా ఉన్న రోజుల్లో నేను చూసింది ఏంటంటే, ఎర్రన్నాయుడి గెలుపుకి ఎప్పుడు ధర్మాన ప్రసాద్ సహకరిస్తుంటాడు, ధర్మాన ప్రసాద్ గెలుపుకి ఎర్రన్నాయుడు సహకరిస్తాడు. ఏంటి ఇంత విచిత్రమైన రాజకీయాలు ఏంటి? ధర్మాన ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి సహకరించాలి, ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీని చూసుకోవాలి. వీళ్ళిద్దరికిద్దరు నువ్వు గెలాలి, నేను గెలాలి, అందరూ ఓడిపోవాలి, జిల్లా మొత్తం మా కంట్రోల్లో ఉండాలి అని దుర్మార్గమైన రాజకీయాలు ఏంటి అని నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ జిల్లా చిత్రపటం కూడా ఒకసారి చూసుకుంటే జియోగ్రాఫికల్ గా ఇక్కడ ఉన్న కులాలు, ఇప్పుడు రాజకీయాలు అనేది దేశం మొత్తం కూడా కులాల మీదే నడుస్తుంది రాజకీయం. అలా నేను ఎప్పుడు కులం గురించి మాట్లాడవలసిన ఆవశ్యకత నాకు ఎప్పుడు రాలేదు, మాట్లాడలేదు. కానీ మదన పడుతుండేవాడిని. ఉదాహరణకి ఈ జిల్లా నాయకత్వం వహించడానికి ముఖ్యంగా కాళింగులకి అవకాశం ఉంది. ఎందుకంటే బొడ్డపల్లి రాజగోపాలరావు గారి దగ్గర నుంచి చూసుకున్నా ఇది కాళింగుల ప్రాంతం. కాళింగుల తర్వాత నెక్స్ట్ మేజర్ క్యాస్ట్ కాపు తర్వాత ఇంకా చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాల తర్వాత రెడ్డిస్ ఉన్నారు, యాదవాస్ ఉన్నారు. వీటన్నిటి తర్వాత 7వ స్థానంలో 8వ స్థానంలో వెలవలు ఉన్నారు. ఎంత కర్మ వచ్చిందంటే ఈరోజు ఇన్ని కులాలు పైన ఉంటే 7, 8వ స్థానంలో ఉండే వెలమ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు జిల్లాని శాసిస్తున్నారు. జిల్లాని శాసించిన తప్పు కాదు. అలా అని కులాల గురించి మాట్లాడుతూ నేను కుల వివక్షతల గురించి మాట్లాడటం లేదు. ఎందుకు వీళ్ళు శాసించాలని కూడా మాట్లాడలేదు. కానీ వాళ్ళు చేసే విధానంలో చాలా పొరపాట్లు ఉన్నాయి. వాళ్ళ సొంత పార్టీనే దెబ్బతీస్తున్నారు. పర్టికులర్లీ ధర్మాన ప్రసాద్ ఎర్రన్నాయుడు గెలుపు కోసం కృషి చేస్తూ, ఇంతకాలం ఇప్పుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు గెలుపుల కోసం కృషి చేస్తూ వైసీపీని నాశనం చేస్తున్నాడు. ఆ నాశనం చేసే విధానంలో నేను చాలాసార్లు ప్రశ్నించాను, చాలాసార్లు ప్రతిఘటించాను, చాలాసార్లు అధిష్టానంలో దీనిపైన చర్చించాను కూడా. ఇప్పుడు మీరు ఇక్కడ అవగాహన రాజకీయాలు చూడండి. ఇప్పుడు గుండప్పల సూర్యనారాయణ గారు ఉన్నారు, సీనియర్ లీడర్. వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళకి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు, ఒక్కరాడికి ఇచ్చారు. అతనికి ఎందుకు ఇచ్చారు? కొత్తగా ఒక సర్పంచ్ అభ్యర్థికి ధర్మాన ప్రసాద్ అలాగైనా గెలవాలి అంటే యువతని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి టీడీపీ అది చెప్పి చెయ్యాలి. గుండప్పల సూర్యనారాయణ గారికి వాళ్ళందరికీ కన్విన్స్ చేసి చెయ్యాలి. అలా కాకుండా ఈయన గెలవడానికి సోపానం చేస్తాడు. అక్కడేం చేస్తాడు ధర్మాన ప్రసాద్? దువ్వాడ శ్రీనివాస్ని దెబ్బ కొట్టి, దువ్వాడ శ్రీనివాస్కి ఒక 3-4 గ్రూప్ చేసేసి ఎమ్మెల్యే టికెట్ల కోసం అందరూ పోటీ పడేటట్టు చేస్తే వాళ్ళు కొట్టుకుంటారు. కొట్టుకుంటే మళ్ళీ అచ్చెన్నాయుడు గెలుస్తాడు. ఇలాంటి గ్రూప్ రాజకీయాలు ఇచ్చాపురంలో కూడా చేశాడు. ఇప్పుడు అక్కడ ఇచ్చాపురంలో సాయిరాజు గారికి ఎక్కడ కూడా మనశ్శాంతి ఉంచడు. చుట్టుపక్కల శత్రువులు తయారు చేసి అతను ఓడిపోయేటట్టు చేస్తాడు. టెక్కల్లో కూడా ఇలాగే చేస్తాడు. గ్రూపులు చేసి 2nd క్యాడర్, 3rd క్యాడర్, 4th క్యాడర్ లా తయారు చేసేస్తారు వాళ్ళు. ఎందుకు నీకు టికెట్ ఇస్తారు, నువ్వెందుకు శ్రీని వెనకాల తిరగాలి, నువ్వు ఒక కారు వేసుకుని తిరుగు, నీకు నేను టికెట్ ఇప్పిస్తానని టెక్కల్లో అంటాడు. అక్కడ వరకు ఎందుకు? అక్కడికి ఆమ్దాల వలస కూడా పాకింది. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఆమ్దాల వలసకు కూడా వచ్చింది. ఆమ్దాల వలసలో ఉన్నది ఎవరు? ఒక కళింగ కులానికి ఒక పెద్దగా ఉండి ఒక మంచి హోదా చేసి ఎక్స్ స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. తమ్మినేని సీతారాం గారికి కూడా తగిలింది సెగ. అయితే తమ్మినేని సీతారాం గారికే ఇవ్వాలా, మరొకరికి ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఇంకొకరికి కూడా ఇవ్వచ్చు. తమ్మినేని సీతారాం గారు సీనియర్ లీడర్ కాబట్టి ఆయన తప్పించి ఇంకోటికి ఇస్తే తప్పేం లేదు. కానీ ఆయనకి చెప్పి ఇవ్వాలి. నప్పించి, ఒప్పించి, మెప్పించి సీతారాం గారి ఆశస్సులతో ఇచ్చేటట్టు చేయాలి. కానీ సీతారాం గారికి ఎగనిస్ట్ గా ఫైట్ చేసేటట్టు ఒక 4గురిని తయారు చేస్తారు అక్కడ. అయితే సీతారాం గారికి ఒకవేళ టికెట్ వద్దు అనుకుంటే మరి ధర్మాన ప్రసాద్కి ఎందుకు టికెట్? మరి కృష్ణదాస్కి ఎందుకు టికెట్? వీళ్ళ దగ్గర మాత్రం అభ్యర్థులు ఉండరు. నరసన్నపేటలో 2nd క్యాడర్ చెప్పండి. ఇప్పుడు నరసన్నపేటలో టికెట్ ఇవ్వాలంటే ధర్మాన కృష్ణదాస్ని తప్పించి ఎవరికి ఇవ్వాలి? కొడుక్కి ఇవ్వాలి, లేదా ఇంకొకడు లేడు. అలా సృష్టిస్తారు కదా. అదే శ్రీకాకుళానికి వస్తే ధర్మాన ప్రసాద్ తప్పిస్తే వాడు కొడుక్కి ఇవ్వాలి, కానీ ఇంకొకడు లేడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చంపేస్తారు, బ్రతకనివ్వరు, వాళ్లే ఉండేటట్టు చేసుకుంటారు. ఇలాంటి దుష్ట రాజకీయాలు చేసి వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి, అందరూ ఓడిపోవాలి, జిల్లా అంతా వీళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఈ రోజు టెక్కలి ప్రాంతంలో
ఆ కులానికి చెందినటువంటి వాళ్ళే అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారు. వాళ్ళందరూ ఒక దాష్టికం, ఒక రౌడీజం, కులాల మీద దాళ్లు చేస్తున్నారు. కాలింగులేంటి, రెడ్డిలేంటి, యాదవాస్ ఏంటి, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డిక, యాదవ్, వైశ్య, బ్రాహ్మణ్, వెలమ, అలాగే కాపు, అన్ని కులాల మీద కూడా బ్రాహ్మణ్, ఇట్లందరూ మీద దాడులు జరుగుతున్నాయి. ఆ కులాలన్నీ ఎవరు? కాళింగ కుల నాయకత్వంలో నడుస్తున్నటువంటి కులాలు చాలా ఉన్నాయి. మరి కళింగుల మీద దాడి చేసేటప్పుడు ఆ కులాలు కూడా నష్టపోతున్నాయి. మొత్తంగా పెద్ద వ్యవస్థే నష్టపోతుంది. దీన్ని నేను ప్రశ్నిస్తాను. దీన్ని నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు టెక్కల్లో ఏ అధికారులు అయితే పనిచేస్తున్నారో వీళ్ళందరూ రేపు పొరపాటున గవర్నమెంట్ మరి వైసీపీ వస్తే వాళ్ళందరూ శ్రీకాకుళం, నరసన్నపేటలో పనిచేస్తారు. ఉదాహరణకి గతంలో చాలా మంది అధికారులు తెలుగుదేశంలో 2014 నుంచి 19 వరకు టెక్కల ప్రాంతాల్లో పనిచేసి మమ్మల్ని హింసించిన వాళ్ళు శ్రీకాకుళంలో దర్జాగా చేసుకున్నారు 19 నుంచి 24 వరకు. ఇది ప్రశ్నిస్తాను కాబట్టే వాళ్ళకి నేనంటే పడదు. ఇంకా అక్రమాస్తులు ఎన్ని! ఇప్పుడు శ్రీకాకుళం రాఘోల్ మెడికల్ కాలేజ్ దగ్గర పెద్ద లేఅవుట్ వేసాడు ధర్మన్ ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. కొంత భూమి కూడా ఆక్రమించాడని తెలిసింది. సరే, ఏం జరుగుతుంది అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు దానికి 2.5 కోట్లు పెట్టి రోడ్డు వేసాడు. అంతేకాదు, టెక్కల్లో నడిబొడ్డులో ఒక 40 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక పెద్ద ఆస్తి ఉంది. అది స్వర్ణకారుల యొక్క ఆస్తి. అది ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్. ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్కి నేను ఒకప్పుడు ఫైట్ చేసి, అప్పుడు జేసీగా సుమిత్ గారు ఉంటే వారి దృష్టిలో పెడితే వారు వచ్చి దాన్ని కంచేసి ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ అని 22A కింద పెట్టేసినారు. 22A కింద పెట్టినటువంటి ఆ ల్యాండ్ని ఇప్పుడు ఎవడు మార్చాడు? హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? నాకు కావాలి. ఆ నల్ల గొర్రె ఎవరు? నాకు కావాలి. అంటే 22A నుంచి అమాంతంగా తీసేస్తారు. ఇప్పుడు తీసేసి పెద్ద కాంపౌండ్ వాల్స్ కట్టేసి 10 అడుగుల ఎత్తు కాంపౌండ్ వాల్స్ కట్టేస్తే ఆ కాంపౌండ్ వాల్స్ మధ్యలో ఉన్న స్థలం 40 కోట్లు విలువైంది. ప్రజల తాలూకా ఆస్తది. ప్రజలు మనోవేదకు గురవుతున్నారు అన్నది అర్థం కాలేదనుకుంటున్నారా టెక్కల ప్రజలకి? అచ్చెన్నాయుడు ఏమన్నారు? నేను మంత్రి అయిన వెంటనే చెప్తున్నాను, ఆ స్థలం మీద ప్రభుత్వ ఆస్తులు కడతాను, అది ఆ స్థలం స్వర్ణకారుల తాలూకా స్థలాన్ని మళ్ళీ టెక్కల ప్రజలకే ఒప్పచెప్తాను, వాళ్ళకే చెందేటట్టు చేస్తాను, అది ఇండస్ట్రియల్ ల్యాండే అని అన్న వ్యక్తి ఈరోజు కళ్ళు మూసేసి కాంపౌండ్ వాల్స్ కట్టేసి ధర్మాన ప్రసాద్, అచ్చెన్నాయుడు కలిపి ఆ స్థలాన్ని దోచేస్తున్నారు. ఇది నేను ప్రశ్నించకూడదా? ఇలా ప్రశ్నిస్తాను కాబట్టి సస్పెన్షన్. కారణాలేంటి అని అడిగారు. ఎన్ని కారణాలు చెప్పాను, ఇంకా చాంతాడంత లిస్ట్ ఉంది కారణాలు. రైట్, మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ వీళ్ళ మీకే గొడవలు పెట్టేసి ఇదంతా సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగానే అలా గొడవలు పెడితే వినేటటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు కదా? ఉంటారండి. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం జరుగుతుండేటప్పుడు, సార్ మేము భారతీయులము, మీరు చెప్పినట్టే వింటాము, మాకు కొంచెం డబ్బులు ఇప్పించండి అని మన స్వతంత్ర పోరాట యోధులకు వ్యతిరేకంగా వెళ్ళి బ్రిటిష్ వారితో చేతులు కలిపి ఇక్కడ రహస్యాలన్నీ అక్కడికి చేరదీసిన ప్రముఖులు కూడా ఉన్నారు మన స్వతంత్ర పోరాట యుద్ధంలో. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మహాభారతంలో కానీ రామాయణంలో కానీ నేటి వరకు కానీ ఇది అత్యంత సహజం, ప్రతి దగ్గర ఉంటాయి. అయితే దీన్ని వాడుకుంటారు. దాన్ని సరిచేసి వెళ్ళవలసినటువంటి మార్గం మనకుంది. వాళ్ళకనే కన్నా మనమే దాన్ని రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రిపేర్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను రిపేర్ చేస్తాను. వీళ్ళ దాష్టికాలేంటో, వీళ్ళ రౌడీజాలేంటో, ఈ కులాల చిచ్చేంటో, కులాలతో తొక్కటం ఏంటో, టెక్కల్లో ఎలా చేస్తారో, ఇచ్చాపురంలో ఎలా చేస్తారో, ఆంధ్రలో కూడా ఎలా చీల్చి చెండాడతాలనుకుంటున్నారో చూస్తాను. నరసన్నపేట, శ్రీకాకుళం మీద కూడా ఫోకస్ పెడతాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నా ఇంజనీరింగ్. సో ఓకే, మీరు ఎంతసేపు కళింగులకు అన్యాయం జరిగింది అంటున్నారు. అసలు జరిగిన అన్యాయం ఏంటి? నిజంగానే అంత క్యాపబుల్ పర్సన్స్ వైసీపీలో కానీ ఉన్నారా కళింగకు సంబంధించి? నాకు తెలిసి రాజగోపాలరావు గారి తర్వాత సుదీర్ఘ రాజకీయ, అసలు వీళ్ళందరూ రాజగోపాలరావు గారు మోచేతి నీళ్ళు తాగినండే, అతని వల్ల వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు చాలా మంది. ఆ తర్వాత అప్పయ్యదుర్ గారు, విశ్వనాథన్ డాక్టర్ గారు, వాళ్ళకి కూడా చాలా హింసించారు. కృపారాణి గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, ఆవిడకి కూడా చాలా హింసించారు. మంత్రిగా ఒకరోజు కూడా మనశ్శాంతి ఉంచలేదు, ఇబ్బందులకు గురి చేశారు, ప్రతిదానికి అడ్డు తగిలారు. మనకు ఐక్యతా లోపం ఉందని కూడా మేము గుర్తిస్తున్నాం. దాన్ని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇది కాళింగ కులం గురించి నేను మాట్లాడలేదు. ఫస్ట్ మీరు ముఖ్యంగా గుర్తించవలసింది, కాళింగ కులం మీద ఆధారపడి ఇప్పుడు ఇక్కడ ముగ్గురే రాజకీయం చేయాలి శ్రీకాకుళం జిల్లాలో. కాళింగుల, కాపుల, వెలముల, ఈ 3 కులాల యొక్క నాయకత్వాల మీదే ఇతర కులాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. వెలమ కులం మీద ఆధారపడిన ఇతర కులాలన్నీ సంతోషంగానే ఉన్నాయి.
కానీ కాలింగులు కాపు కులాల మీద ఆధారపడిన ఇతర కులాలు సంతోషంగా లేరు. ఈ ప్రాబ్లం ఒక కాళింగ నియోజకవర్గాల గురించి నేను చెప్పట్లేదు, ఈవెన్ పాతపట్నంలో కూడా అదే జరుగుతుంది. రెడ్డి శాంతి మీద కూడా దాడి చేసి అక్కడ ఇంకో వ్యక్తిని పెట్టాలని చూస్తున్నాడు ధర్మాన ప్రసాద్. అలాగే గొర్రెల కిరణ్ మీద కూడా హెచ్చర్లలో కూడా మరో వ్యక్తిని పెట్టి గొర్రెల కిరణ్ మీద కూడా గ్రూప్ తయారు చేయాలని చూస్తున్నాడు. కాళింగులు కాపులు ఇరు వర్గాలు కూడా నష్టపోతున్నారు. మా కులాల మీద ఆధారపడిన ఇతర కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని దీనికి రిపేర్ చేయాలి. మేము గెలుస్తామా, ఓడుతామా, రాజకీయాల్లో ఉంటామా, పోతామా, ఎలాగో సస్పెండ్ అయ్యాను కదా, పడుకున్న దెయ్యాన్ని లేపారు కదా, సస్పెండ్ అయినప్పుడు నెక్స్ట్ ఇంకో స్టెప్ స్టార్ట్ చేస్తాను, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను, ఇవన్నీ రిపేర్ చేస్తాను. ఇలాంటి చీటర్స్ని తరిమి కొట్టే సందర్భం వస్తుంది రానున్న ఎన్నికల్లో. ఇవన్నీ సెటరేట్ చేస్తాం. కాళింగుల నాయకత్వం అని, కాపుల నాయకత్వం అని, వెలుగుల నాయకత్వం అని నష్టం అన్నది ఎవరికీ జరగకూడదు. కుటిల రాజకీయాలు జరగకూడదు. అర్ధరాత్రి మాట్లాడుకోవడం, పగలొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని 1000 అడుగులు గోతి తీసి పాతేస్తాను అన్నాడు వచ్చినాడు మంత్రి. ఏం ధర్మాన ప్రసాద్ కౌంటర్ ఇవ్వడు? ఎందుకు కృష్ణదాస్ కౌంటర్ ఇవ్వడు? ఏం గాడుదలు కాస్తున్నారా? అంత మాట అన్నాడు కదా. ఆ మాట అనేటప్పుడు దానికి రియాక్షన్ ఇవ్వాలా వద్దా? మీరు కౌంటర్ ఇవ్వాలి కదా. నేనే అయితే అని ఉండేవాడిని. ఇప్పుడు నేను అంటానికి నాకు అర్హత లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలనుకుంటే ముందు నన్ను పాతు. అంబేద్కర్ విగ్రహం దగ్గర 24 గంటలు కూర్చుంటాను టెక్కల్లో. దమ్ముంటే ముందు నన్ను పాతని సవాల్ చేసి ఉండేవాడిని. నాకు అవకాశం లేదు కాబట్టి అట్లీస్ట్ మీడియా ద్వారానే గట్టిగా నేను ప్రతిఘటిస్తున్నాను. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకోవాలి, ఈ జిల్లాని నాశనం చేసే దుర్మార్గులే తప్ప అతనికి అతని మీద అన్నటువంటి మాటలు కౌంటర్ చేసేవాళ్ళు మాత్రం కాదు. అంటే ఇప్పుడు సస్పెండ్ అయ్యారు, అయినా సరే మీరు జగన్ గారికి ఏమైనా జరిగితే మీరే ముందుంటాను అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా నాకు అభిమానం ఉంది, ఇష్టం ఉంది, గౌరవం ఉంది. ఆయనకి నేను ఒక్క మాట కూడా నేను ఎగ్నెస్ట్గా మాట్లాడను. నా సస్పెన్షన్కి ఆయన కారణమే కాదు. నా సస్పెన్షన్కి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ కారణం. దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయకపోతే మేము ఆ పార్టీలో ఉండలేము, పని చేయలేము అని తీవ్రమైన ఒత్తిడి పదే చెప్పడం వల్ల ఈ పరిస్థితి దాపరించింది. ఏం పర్వాలేదు, దానికి ఏం నష్టం ఏంటలేదు. నా పని నేను కార్యాచరణ భవిష్యత్తులో ఎలా చేయాలో అవన్నీ చేస్తాను. రైట్. ప్రతి ఒక్క లైఫ్లోనే ఇప్పుడున్న సొసైటీలో కట్టప్పులు చాలా ఎక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు. అండ్ పాలిటిక్స్లో ఇది చాలా ఎక్కువ. మరి మీ లైఫ్లో మీకు రాజకీయంగా ప్రస్తుతం మీరు ఉండేటటువంటి పరిస్థితుల్లో మీ కట్టప్ ఎవరు, అంటే మీకు వెన్నుపోటు పడుతుంది ఎవరు? ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ వాళ్ళే పొడిచారు దమ్మా. ఇంకా నేను చాలాసార్లు గట్టిగా చెప్పాను. గతంలో పొడిచారు, ఇప్పుడు పొడిచారు. 2007లో కూడా కొట్టారు. అప్పుడు నేను చిన్నపిల్లాడిని. 2000 అంటే 37-38 సంవత్సరాలు. ఇప్పుడు కొట్టారు. ఇప్పుడు నేను చిన్నపిల్లాడిని కాను, హై మెచ్యూరిటీతో ఉన్నాను. చాలా జాగ్రత్తగా, చాలా ఫోర్స్గా వెళ్తాను. ఇప్పుడు నన్ను కెలకడం వాళ్ళు చేసిన తప్పు, నా కెలకటం కూడా ఏంటో చూపెడతాను. రైట్. మీరు గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. మీతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా ఉన్నారు. అయితే ఆయన మీరు కలిపి ఉన్న సందర్భంలో అప్పుడు మీకు కొత్తగా వెళ్ళారు కాబట్టి ఒక కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా లేదా రాజకీయాల్లో ఆయన మీకు ఎలా సపోర్ట్ ఇచ్చారు? తమ్మినేని గారికి నాకు ఇప్పుడు ఇబ్బందులు ఏం లేదు. ఆయనకి ఆయన వరకు ఆయన ఆమ్దాలవలసి వరకు ఉండేవారు. కలిసి పనిచేసాం ఒక పార్టీలో. అంతే. ఇప్పుడు వైసీపీలో కూడా చేశాను కదా, ఇప్పుడు లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. బట్ ఈ మధ్యలో ఇంకొక విషయం కూడా బాగా వినిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ బీజేపీ వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు, చర్చలు జరుపుతున్నారు, లేదా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని. అసలు దీని మీద ఏమంటారు? అంటే కొంతమంది పెద్దలు నన్ను సంప్రదించడం జరిగింది. ఎందుకంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాను కాబట్టి చెబుతున్నాను. నన్ను సంప్రదించడం జరిగింది ఢిల్లీ స్థాయిలో. నేనైతే కొంచెం ప్రస్తుతం వ్యాపారాల్లో ఉన్నాను, కొంత సమయం తీసుకుంటాను, నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి గౌరవంగా మనం సమాధానపరచుకోవటం జరిగింది. నేనైతే ప్రస్తుతం ఇండిపెండెంట్గా ఉన్నాను, స్వతంత్రుడిగా ఉన్నాను. కొత్త పార్టీ పెడతారనేది వస్తున్నటువంటి వార్తల మీద మీరేమంటారు? పార్టీ ఎందుకు పెట్టాలి? పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రజల పక్షాన నుండి ఫైట్ చేద్దాం. ఇది ఇలా ఫైట్ చేయటానికి పార్టీ ఉండాల్సిన అవసరం ఏముంది? పార్టీలతో పని ఉంది, చేస్తాను. అసలు నాకు తెలిసి, నాకే కాదు ఎవరిని అడిగినా చెప్తారు, వైఎస్ఆర్సీపీ అంటే శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్ అంటే వైఎస్ఆర్సీపీ. వాటి కోసం అంత కష్టపడ్డారు కదా. అసలు మీరు చెప్పినట్టుగా ఏ విషయం వచ్చినా సరే
మీరు ఒకసారి చెప్పారు అవసరమైతే జగనన్న కోసం మానవ బాంబును కూడా అవుతాను అని. మరి అంత కష్టపడి అంత చేస్తున్న మిమ్మల్ని అసలు పార్టీ ఎలా సస్పెండ్? అంతేనండి, ఒక్కొక్కసారి పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే మీరంటే నాకు గౌరవం ఇష్టం ఉంటుంది, కానీ మీకు నేనేం చేయలేను. ఆయన అంటే నాకు పడదు, శత్రుత్వం ఉంటుంది, కానీ ఆయనకే తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాను. ఒక్కోసారి రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు జరుగుతుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేత సస్పెండ్ చేయించారు తప్ప క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి పలు ఫిర్యాదుల మేరకు అన్నారే తప్ప దమ్ముంటే మీరే ఇదే మైక్ పెట్టి కృష్ణదాస్ జిల్లా అధ్యక్షుడు కదా, ఏంటి క్రమశిక్షణ చర్య కమిటీకి అందిన పలు ఫిర్యాదులు ఒక్కటి చెప్పమనండి. వాళ్ళలాగా శాండ్ దోపిడీ చేశానా, వాళ్ళలాగా ఉద్యోగాలు ఇస్తానని డబ్బులు తీసుకున్నానా, లంచాలు తీసుకున్నానా, ఏం చేశాను, అధికార దుర్వినియోగం చేశానా, ఏం చేశాను చెప్పాలి కదా. ఉరేసేటప్పుడు కూడా ఎందుకు నీకు ఉరేస్తున్నామని చెప్తారు కదా, కారణం చెప్తారు కదా. కారణం లేదే నా వ్యక్తిగత కారణం అంటారు. వ్యక్తిగత కారణం అయితే 22వ సంవత్సరం నుంచి ఉంది నాకు. మరి టికెట్ అలా ఇచ్చారు 24లో? తర్వాత గొడవ జరుగుతున్నప్పుడే వ్యక్తిగత కారణాలు అయితే అప్పుడే చేయాలి. గొడవంతా సర్దుమణిగిపోయి మాకు మేము ఏదో బ్రతుకుతుంటే 8 నెలల తర్వాత సస్పెన్షన్ ఏంటి? అది వ్యక్తిగత కారణం అంటే అవుతుందా? కేవలం కావాలని చేశారు. చూద్దాం. దువ్వాడ గారు, మిమ్మల్ని స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది? ఇది నా క్వశ్చన్ కాదు, బయట జనాలందరికీ కూడా ఈ డౌట్ ఉంది. ఎందుకంటే పార్టీలో సీనియర్ నాయకుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు పార్టీని వదిలిపోయారు, ఇప్పుడు మీ సస్పెన్షన్. అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, చాలా సున్నిత మనస్కుడు. ప్రజలకు మంచి జరగాలి అంటే అలాంటి నాయకుడు ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సమాచారం వారి వద్దకు వెళ్ళటం లేదు. కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అన్నది నేనైతే గమనించాను. ఈ మాట సాయిరెడ్డి గారు కూడా అన్నారు, విజయసాయి రెడ్డి గారు కూడా. అప్పుడు నేను ఏకీభవించాల ఆ మాటకు. తర్వాత పరిణామాలు. రూలింగ్లో ఒకలా ఉండేది మా పార్టీ పరిస్థితి, అపోజిషన్కి వచ్చేటప్పటికి వేరేలా ఉండేది. అంటే అపోజిషన్కి వచ్చేటప్పుడు కొంతమంది అక్కడ కోటరీలా మారి తప్పుడు సమాచారం ఇస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం. మా అంతటి నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తిని ప్రజలకు ఉపయోగపడే తీరులో తీసుకెళ్తే బాగుండేదని నా అభిప్రాయం. అలా కాకుండా వాళ్ళ స్వార్థానికి వాడుకుంటే ప్రజలకు నష్టం జరిగిపోతుందేమో నేను బాధపడుతున్నాను. నాకు సస్పెండ్ అయిందని కాదు, నేనే సస్పెండ్ అయితే ఇంకో రకంగా ముందుకెళ్తాను, ఏదో నేను స్వతంత్రుడిగా ఉంటాను, ఈఎం పడతాను. పార్టీలో అలాంటి నాయకుడికి అన్యాయం జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ప్రజలకు ఉంది, ప్రజలకు ఆయన ఉండాలి అలాంటి నాయకుడు. అది నా ఉద్దేశం. ఓకే, ఒక పార్టీలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఎక్కడ విన్నా అదే రచ్చ, లేదా బయట రచ్చలు కూడా మీ మీద వేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ సస్పెండ్ అయిన తర్వాత దువ్వాడ శ్రీనివాసరావు కామ్ అయిపోయాడు, ఇంకా అసలు ఆ ఫైర్ లేదు అనేటటువంటి మాటలు, గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అంతకన్నా గట్టిగా మాట్లాడుతున్నాను కదా, గతం కన్నా ఇప్పుడు ఎక్కువ చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాను. వాస్తవాలన్నీ కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. ఇది జెనెటికల్ గా వచ్చిన ప్రాబ్లం. ఇప్పటివరకు ఇది ఏదో మధ్యలో వచ్చి మధ్యలో పోదు. ఇది నేను ఇప్పుడు ఇలాగే ఉంటాను, ప్రజల్లో పనిచేస్తున్నాను. ఏ రోజు కాన్స్టిట్యున్సీ విడిచిపెట్టాను, ఇప్పుడు 5 రోజుల నుంచి కాన్స్టిట్యున్సీలోనే తిరుక్కుంటా, రేపు హైదరాబాద్ వెళ్తాను, మళ్ళీ 1 వీక్ పోతే మళ్ళీ వస్తాను. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉందంటే పగలంతా ఇక్కడ ఉంటే నైట్ అంతా జర్నీ చేసుకుని హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ హైదరాబాద్లో ఉంటాను. అవసరం అయితే మళ్ళీ 2వ రోజు వస్తాను. నేనేం పబ్లిక్ విడిచిపెట్టలేదు, అలాగని నా తత్వాన్ని కూడా విడిచిపెట్టలేదు, అది విడిచిపెట్టాను. అంటే ఈ మధ్య మీరు సొంత పార్టీ మీద తప్ప అదర్ అంటే అచ్చెన్నాయుడు లాంటి వారి మీద ముఖ్యంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు కదా, సో మేబీ అది కూడా ఒక రీజన్. అన్నాను కదా, 1000 అడుగులు గొయ్యి తీసి పాతేస్తాం అనుకునేటప్పుడు ముందు నన్ను అటాక్ చేయ, తర్వాత సంగతి చూస్తానని చెప్పాను కదా. ఇంకేమన్నా ఆ ధర్మాన్ ప్రసాద్ అనలేకపోయాడు కదా, కృష్ణదాస్ అనలేకపోయాడు కదా, టెక్కల్ ఇన్ఛార్జ్ అనలేకపోయాడు కదా, నేను అన్నాను కదా, ఇంకేం చేయాలి. ఓకే, ఈ మధ్య రీసెంట్ గా ఒక సందర్భంలో చిరంజీవి గారిని తెగ పొగడ్తలతో ముంచెత్తేశారు. అంటే అందరూ పొగడ్డం వేరు, మీరు పొగడ్డం వేరు. సో అసలు ఈ పొగడ్తలు అనుకున్న రీజన్ ఏంటి? అసలు చిరంజీవి గారు నేను ఎప్పుడైనా విమర్శిస్తే కదా, పవన్ కళ్యాణ్ విమర్శించాను కానీ చిరంజీవి గారిని విమర్శించలేదే. చిరంజీవి గారు ఎప్పుడు మంచి మనసున్నటువంటి వ్యక్తి, సున్నిత స్వభావాలు, వారు మంచివారే. అన్నయ్య నేను పిలిచేవాడిని, నాకు జిల్లా పార్టీ అధ్యక్షుని చేశాడు. ఆయన నా కోసం టెక్కలు వచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించాడు నా కోసం. అంతేకాదు ఆయన ఆ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఉప ఎన్నికల్లో మేము ఎన్నిక విత్డ్రా అయిపోయిన తర్వాత శ్రీనివాస్కి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఉంటాయేమో, కొంత ఖర్చు పెట్టేసి ఉంటాడని చెప్పి నాకు డబ్బులు కూడా పంపించారు చిరంజీవి గారు. ఆర్థికంగా కూడా సహాయపడ్డారు ఆ టైంలో. ఇది జరిగిన వాస్తవాలు, నేను కల్పితాలు చెప్పలా.
అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీ యొక్క గుర్తైనటువంటి సూర్యుడి గుర్తు మీద పోటీ చేసిన ఒకే ఒక వ్యక్తిని నేను రాష్ట్రంలో. తర్వాత అది కాంగ్రెస్ లో కలిపేస్తారని నేను ఒక మీడియాలో అన్నాను. ఇది నిజమే, మీ దగ్గర కూడా అదే చెప్తున్నాను. నేను తప్పేం కాదు. చిరంజీవి గారిని పొగిడితే ఇందులో ఏముంటది? చిరంజీవి గారికి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? రామారావు తర్వాత సినీ నటుల్లో రామారావు నచ్చని వ్యక్తి అంటూ ఉండరు, చిరంజీవి గారు నచ్చని వ్యక్తి కూడా ఉండరు. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు మీరు చిరంజీవి గారిని పొగడడం వెనక వెళ్ళాలి లేదా పవన్ కళ్యాణ్ ప్రసన్నం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం ఉంది అనేటటువంటి రూమర్స్. సో మీరేమంటారు? మరి వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే పోతాం కదా, ఇప్పుడు ఏమైనా అడ్డు ఉందా? ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, టీడీపీకో పవన్ కళ్యాణ్కో జనసేనకో పోవచ్చు కదా, ఇప్పుడు ఏంటి అడ్డం కిందని. నాకంటూ ఒక నిర్ణయం ఉంది. నేను ఇప్పుడు స్వతంత్రుడిగా ఉన్నా, స్వతంత్రుడిగా పని చేసుకొని పోతాను. అంతేగాని దీనికోసం చిరంజీవి గారిని పొగట్టం అన్నది ఎప్పుడు పొగుడుతూనే ఉంటాను నేను. ఆ రోజు ఏ రోజు చాలా ఇంటర్వ్యూలో నన్ను అడిగితే చిరంజీవి గారి గురించి నేను ఎప్పుడు ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడనని చెప్పాను. ఆయనకు 70 సంవత్సరాలు ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఒక టీవీ ఛానల్లో 70 మంది సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేస్తూ మమ్మల్ని కూడా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే అప్పుడు నేను ఆ సందర్భంగా మాట్లాడాను. రైట్. సో కాసేపు మాధురి గారితో మాట్లాడదాం. కమింగ్ టు ద మాధురి గారు, దువ్వాడ గారు సస్పెండ్ అవ్వడానికి మిమ్మల్ని ఒక రీజన్ గా చూపించింది హైకమాండ్ పార్టీ అని చెప్పి చాలా వరకు అనుకుంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? చదువుకున్నాం అమ్మాయి, మరి ఇప్పుడు వరకు అది నేను స్టోరీ చెప్పారు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా సస్పెన్షన్ నేను కాను. ఇప్పుడు స్టోరీ అంతా విన్నావు కదా, 2022లోనే చెప్పండి. ఏ వెర్షన్ ఒకటే అతను చెప్పినంత నిజమే చెప్పారు కదా. నేనే రీజన్ అయితే 2022 నుంచి జరుగుతున్నప్పుడు మొన్న ఎలక్షన్ కి టికెట్ ఇవ్వకూడదు, ఇచ్చారంటే నేను రీజన్ ఎందుకు అవుతుంది? ఇది క్వశ్చనే రాంగ్ క్వశ్చన్ అసలు. మాధురి గారు, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. గుండు శంకర్ గారు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, దువ్వాడ శ్రీనివాస్ గారిని ఉద్దేశిస్తూ అసలు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేంత స్థాయి అయింది అని చెప్పి అన్నారు. అసలు దీని మీద మీరేమంటారు? గుండు శంకర్ గారు అంటే మొన్న ఎప్పుడో, నాది శ్రీకాకుళం జిల్లానే, నాకు చాలా మంది శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారనమాట, ఓట్లు ఆడడానికి ఎవరో వచ్చారు, ఎవరు అంటే ఎవరో తెలియదు, అభ్యర్థి ఎవరో మాకు తెలియదు అన్నారనమాట. ఎవరో తెలియకపోవడం ఏంటంటే, ఏమో ఇంతకు ముందు మేము ఎప్పుడు చూడలేదు, అభ్యర్థి ఎవరో తెలియదు, కొత్తగా ఓట్లు ఆడడానికి వస్తున్నాడు అన్నారు. అతనే ఉంటారు గుండు శంకర్. అతను అసలు శ్రీనివాస్ గారి కోసం మాట్లాడే స్థాయి గాని అర్హత గాని ఏమైనా ఉందా అసలు? అతను ఎవరో కూడా జిల్లాకు సరిగ్గా పరిచయం లేని వ్యక్తి. ఇతని ఎడ్యుకేషన్ కానీ, ఇతని బిజినెస్ కానీ, ఇతని వ్యాపారాన్ని కానీ, ఇతని రాజకీయం కానీ, 25 సంవత్సరాల నుంచి ఇతను రాజకీయం చేస్తున్నారు. ఇతనికి అసలు ఇతనితో కూర్చొని ఒక 2 నిమిషాలు డిబేట్ పట్టు మాట్లాడమనండి, స్థాయిల కోసం అప్పుడు మాట్లాడరు కానీ. సో ఒకళ్ళ స్థాయి కోసం మాట్లాడేటప్పుడు మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకోండి ముందు. అసలు మీ జిల్లా ప్రజలు సరిగ్గా తెలుసుకోలేదో మీరు చూసుకోండి. అసలు చాలా వెటకారం అని అందరూ చెప్తారు. అసలు మీరు జిల్లా ప్రజలకి సీరియస్లీ ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, మా సిస్టర్ కూడా మా ఫ్యామిలీస్ అంతా ఇక్కడే కదా. ధర్మాన ప్రసాద్ గారు అంటే తప్ప అందరికీ తెలుసు. ఈ గోడిశంకర్ గారు అంటే అసలు ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఓట్లు ఇలాగా ఎవరో పోటీ చేస్తున్నారంటే ఎవరో తెలియదు, ఎవరో ఓటు వేయడానికి వచ్చారు అంతవరకే మాకు తెలుసు. ఎవరో శంకర్ అట్ట సంథింగ్ అంతే. జిల్లా ప్రజలకే నువ్వేంటో తెలీదు. 25 సంవత్సరాలు దువ్వాడ శ్రీనివాస్ అంటే తెలియనోడు ఎవరు లేడు 2 రాష్ట్రాల్లో. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ కోసం మాట్లాడే అర్హత గానీ స్థాయి గానీ మీది కాదని తెలుసుకోండి. మీ రాజకీయం మీరు చేసుకోండి. ఇసుకలు ఎంత డబ్బులు వస్తున్నాయో దోచుకోండి, రియల్ ఎస్టేట్లు ఎంత డబ్బులు వస్తున్నాయి దోచుకోండి, ఇదే పనిగా సంపాదించుకోండి. అంతేగాని మీకు శ్రీనివాస్ గారి కోసం మాట్లాడే స్థాయి అర్హత ఏమీ లేదని నేను ముందు చెప్తున్నాను. రైట్. సో ఆయన ఒక్కరే కాదు, అసలు శ్రీనివాస్ గారిని ఎవరైనా సరే ఏవైనా అంటే వాళ్ళందరికీ అల్టిమేట్ గా మీరు ఇచ్చేవాళ్ళు. ఎవరైనా అనొచ్చు, రాజకీయంగా ప్రత్యేకంగా ఎదుర్కోండి. స్థాయిల కోసం దీనికోసం మాట్లాడే అతను చూడండి డబ్బా, అతను చూడండి రాజకీయాలు, అతను చూడండి పదవులు, అతను చూడండి ఏమున్నాయి. ఒక వరల్డ్ క్లాస్ బిజినెస్ మ్యాన్ తను గ్రనేట్ లో. తను ఎంఏ లిటరేచర్ తను ఇంగ్లీష్. ఒక ఎమ్మెల్సీ 25 years గా ప్రతిపక్షంలో ఉండి పోరాడుతూ ప్రజల కోసం ఎన్నో ధర్నాలు యుద్ధాలు చేస్తూ, పవర్ ప్లాంట్ లో ధర్నాల్లో పార్టిసిపేట్ చేస్తూ, పోలీస్ తోటాలు కూడా ఎదురెళ్ళి చావు కూడా తల ఉంచిన మనిషి అతని కోసం మాట్లాడే స్థాయి వీళ్ళందరిది. మాట్లాడే ముందు ఏంటో తెలుసుకొని మాట్లాడండి. సార్, మరి మీరు లాస్ట్ ఇయర్ మీరు చెప్పినట్టుగానే మొన్న ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేశారు. దాని తర్వాత కూడా ఆ ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా డెఫినెట్లీ 2029లో దువ్వాడని మళ్ళీ ఎమ్మెల్యేని లేదా మినిస్టర్ని చేసి తీరుతాను అని శబ్దం చేశారు కదా. మరి ఇప్పుడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, ఏం చెప్తారు? మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. మేము పోటీలు ఉండమంటున్నాం ఏంటి? ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. అతను ఎమ్మెల్యేగా నిలబడతారు. దాంట్లో ఇప్పుడు వచ్చి గెలిచేటటువంటి కేపబిలిటీ దువ్వాడ గారికి ఉందని మీరు అనుకుంటున్నారు? ఉంది, నేనే అనుకోవట్లేదు, టెక్కల ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే అర్హత తనకు ఒక్కరికే ఉంది. తనకి ఇండిపెండెంట్ ఓట్ బ్యాంకింగ్ చాలా ఎక్కువ ఉంది. సో ఇండిపెండెంట్ గా వెళ్తాం, ఏముంది. ఎవరి సపోర్ట్ అవసరం లేదంటారా? ప్రజల సపోర్ట్ కావాలి. ఎవరి ప్రజల సపోర్ట్ ఉంటే సరిపోతుంది. ప్రజల సపోర్ట్ ఉంటే ఎవరికైనా చాలు కదమ్మా. మీకైనా మాకైనా ఎవరికైనా
వార్డు మెంబర్ నుంచి ప్రధాని వరకు ప్రజల సపోర్ట్ ఉంటే ప్రజలు మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు, ఎక్కడికైనా దించగలరు. ప్రజలే మాకున్నారని ధైర్యం, మా ధైర్యం, మా బలం, మా శక్తి అంతా కూడా ప్రజలే. రైట్. మరి బీజేపీ మీద అంటే దువ్వాడ గారిని బీజేపీలో జాయిన్ చేయడానికి మీరే డైరెక్ట్ గా మంత్రాలు జరుపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దాని మీద బీజేపీ అంటే ముందు నుంచి నాకు ఇష్టమే. మోడీ గారు అంటే నాకు చాలా అమితమైన అభిమానం. మోడీ గారి నాకు నేను ఐ రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్. నాకు అతని ఆశయాలు కానీ అతని ఇవి కానీ నాకు అభిప్రాయాలు కానీ చాలా ఇష్టం. నాకు ఇష్టమే, కానీ మేము ఇప్పట్లోనే ఏ పార్టీ నిర్ణయం తీసుకునే స్థితిలో లేము. ప్రెసెంట్ అయితే ఇంకొంచెం ప్రజలు దగ్గరగా కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేస్తూ ముందుకెళ్లాలంటే డిసైడ్ అయ్యాం. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాం. ఓకే. సో దువ్వాడ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్, శ్రీకాకుళంలో ఒక పెద్ద లీడర్. అలాంటి లీడర్ని మాధురి గారు కేవలం ఆయన హైదరాబాద్కి పరిమితం చేసేశారు అని అన్న మాటల మీద మీరేమంటారు? హైదరాబాద్ పరిమితం చేసామన్న మాటల మీద నేను ఖండిస్తాను. ఎందుకంటే మాకు ఇక్కడ నిలువ నేడు లేకుండా, మాకు వ్యాపారాలు లేకుండా మమ్మల్ని నాశనం చేశారు. మేము చాలా కోల్పోయాక ఇంకా వ్యాపారం స్టార్ట్ చేయడానికి మేము హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నాం. వ్యాపారం చేస్తూ టెక్కల ప్రజలు దగ్గరగానే ఉన్నాను తప్ప ఎక్కడ దూరం అయిపోలేదు. సోకాల్ నాయకులు అందరూ కూడా వ్యాపారాలు చేస్తున్నారు. ఎవరు చేయింది ఒక్క దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడే చేసేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు చేస్తారు, రాజకీయాలు చేస్తారు. అన్ని దగ్గరలో అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. శ్రీనివాస్ గారు కూడా అంతే ఆడ ఉంటాడు, ఈయన ఉంటాడు. ఓకే. సో మీరు హైదరాబాద్ లో ఉంటూనే రాజకీయ చక్రం తిప్పుతున్నారు. అది కూడా ఎలాగో తెలుసా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వర్గంతో చాలా సన్నిహితంగా ఉంటూ ఈయనతో పాటు మీరు కూడా టీడీపీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి వచ్చే వార్తల మీద మేము ప్రజలు అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు దగ్గరగానే ఉంటారు. అది టీడీపీఏ కాదు, అది వైసీపీఏ కాదు, జనసేన కాదు, బీజేపీఏ కాదు. ప్రజలందరూ మాకు ఒకటే. మా పార్టీలో సంబంధం లేదు కదా, మేము ఇండిపెండెంట్ గా ఉన్నాం. అన్ని పార్టీలు ప్రజలు మాకు ఒకటే కదా. ఈ పార్టీ ఆ పార్టీ మాకెందుకు ఉంటుంది? ప్రజలతో మాకు భేదాలు ఏమీ లేవు. మాకు అందరూ ఈక్వలే. ఎవరికి టీడీపీ ప్రజల కష్టంలో ఉన్నా మేము వెళ్తాం, జనసేన ఓటర్స్ కష్టంలో ఉన్నా మేము వెళ్తాం, బీజేపీ ఓటర్స్ కష్టంలో ఉన్నా వెళ్తాం, వైసీపీ ఓటర్స్ కష్టంలో ఉన్నా మేము వెళ్తాం. అతను ప్రజా మనిషి కాబట్టి ప్రజలు ఎవరి కష్టంలో ఉన్నా వెళ్తాం. పార్టీకి సంబంధం మాకు లేదు. ఓకే. కాసేపు దువ్వాడ గారిని పక్కన పెట్టి మాధురి డైరెక్ట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటే, నేను ఒక 100 సార్లు చెప్పాను, నాకు ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అంత పరిపక్వత నాకు లేదు. ఇంకా చాలా టైం ఉంది. నేను ఇంకా అతని దగ్గర చాలా రాజకీయాలు నేర్చుకోవాలి. ఇంకా నాకు ఇంకా అతను గురువుగా అనుకుంటున్నాను. నాకు అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. నాకు ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతూ ప్రజల కష్టాల్లో ఎప్పుడు కూడా, నేను ఇప్పుడే కాదు, నేను ఎలక్షన్స్ ఈ పాలిటిక్స్ లో రాకముందు కూడా మా ఫ్యామిలీ కూడా కొంచెం ఈ ప్రజలతో దగ్గరగా ఉన్న ఫ్యామిలీస్ కాబట్టి మాకు ముందు నుంచి అలవాటు కాబట్టి మేము ప్రజల దగ్గరగా ఉంటాను. వాళ్ళ కష్టాల్లో ఉంటే నేను ఖచ్చితంగా అలా హెల్ప్ చేస్తాను. అదే పనిలో ఉంటాను. అయితే నాకు పాలిటిక్స్ మీద నేను డైరెక్ట్ గా పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయాలని నాకైతే లేదు. శ్రీనివాస్ గారే పార్టిసిపేట్ చేయాలి, శ్రీనివాస్ గారికి అయితే సపోర్ట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇద్దరిని కలిపి ఒక క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ స్టార్స్ తో కలిపి మీరు కూడా ఒక పెద్ద స్టార్స్ అయిపోయారని చెప్పుకోవచ్చు. అంటే అఫ్ కోర్స్ సినీ ఇండస్ట్రీతో పరిచయాలు కానీ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక వార్త వస్తుంది, ఎలాగో మనకి బిగ్ బాస్ సీజన్ వస్తుంది కాబట్టి మాధురి అండ్ శ్రీనివాస్ ఇద్దరు కూడా బిగ్ బాస్ కి వెళ్తారు అనేటటువంటి. సో దీని మీద ఏమంటారు? ఇంకా లేదు, పిలిచారు, దాని మీద మేము నిర్ణయం తీసుకోలేదు. ఓకే. సో మీ వర్షన్ ఏంటి వెళ్ళాలి అంటే? అలాగే దాని మీద మేము నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్నప్పుడు వర్షన్ మీకు చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. ఓకే, సరే, మీరు ఎట్లాగో చెప్పరు. మీరు ఎందుకంటే అమ్మ మీతో మాట్లాడడం అసలు ఎవరి వల్ల కాదు, అసలు నా వల్ల అయితే అస్సలు కాదు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అవన్నీ సగం చెప్తారు. అంటే ఆవిడకి అవసరమైనవి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చెప్తారనమాట. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాం. మేము నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు చెప్తాం. చెప్పుకుంటున్నాం కదా, మేమందరం కూడా మాధురి గారు చాలా బోల్డ్ లేడీ అని చెప్తాం. అందుకే చెప్పాను కదా, నిర్ణయం తీసుకున్నప్పుడు పబ్లిక్ గా ఓపెన్ గా చెప్తాను, చెప్పే వెళ్తాను కదా వెళ్ళేటప్పుడు. రైట్. అసలు మీరు మురిసిపోతున్నారండి ఆవిడ మాటలు. ఎంత దారుణంగా, మీరు ఎదుటి వ్యక్తిని దారుణంగా క్వశ్చన్స్ అడగచ్చు కాదండి. మీరు క్యాంగర్ కూడా ఎదుటి వ్యక్తిని ఏ క్వశ్చన్స్ అని అడగచ్చు. మీ ఆశ్చర్య మాత్రం నేనేమన్నాను, నిర్ణయం తీసుకుంటే మీకు చెప్తానని చెప్పాను. దాన్ని ఎందుకు మీరు ఎక్కువ ప్రొలాంగ్ చేస్తారు? ఆన్సర్ కూడా అదే. ఈ సిచ్యువేషన్ లో నమ్మకూడదు, బట్ రియల్ గా అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు, మీరు చెప్పే ఆన్సర్కి ఆయన అవుతున్నారు. ఏంటంటే నాకు అర్థం కాదు. రాజాకి ఎప్పుడు నేను చిన్నపిల్లలా ఉంటాను కదా, అందుకని అవుతుంది. ఆవిడ ఇప్పటికీ చిన్నపిల్లనండి. మీకు చిన్నపిల్లనే ఆమెను పడేశారు. మీరు చెప్పండి, బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అది వేరే కాన్సెప్ట్. పిలుస్తున్నారు వాళ్ళు. ఈ మధ్య కూడా ఒక 3-4 days బ్యాక్ కూడా కబర్ వచ్చింది, కలుస్తామని చెప్పారు. చూద్దాం, ఇంకా దాని మీద డెసిషన్ తీసుకోలేదు. ఓకే. సో మాధురి గారు, దువ్వాడ అంటే మీ ఇష్యూ జరుగుతున్నంత టైం కూడా చాలా రూమర్స్ లైక్ మాధురి గారు కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారని, లేకపోతే సమ్ ఏదేదో వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టండి. సో ఇప్పుడు మీ ఇద్దరు లైఫ్ ఎలా ఉంది?
మా ఇద్దరు లైఫ్ అప్పుడు బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది, ఫ్యూచర్ లో ఇంకా బాగుంటుంది. మా లైఫ్ కి మాకు ఒక క్లారిటీ ఉంది, మేము ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ తో లైఫ్ లీడ్ చేస్తున్నాం, మేము లైఫ్ లో ఇంత హ్యాపీగా ఉంటాం, ఇంత ఆనందంగా ఉంటాం. మా వల్ల ఒకరికి హెల్ప్ చేస్తాం తప్పితే మా వల్ల ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని జరగదు. మేము ఒకరికి హెల్ప్ చేస్తే మేము ముందుకెళ్తే మేము ఇలాగే ఉంటాం. ఎస్ మాధురి గారు, చాలా సందర్భాల్లో మీరు చాలా మందికి చెప్పారు ఒకరిని వేలెత్తి చూపించే ముందు రైట్ మనల్ని మనం చూసుకోవాలి అని. బట్ మీరు చాలా సార్లు వాళ్ళ హిస్టరీ నాకు తెలుసు చెప్పంటారా, వీళ్ళ హిస్టరీ నాకు తెలుసు చెప్పంటారా అంటారా? అసలు ఎవరి హిస్టరీ మీకు తెలుసు అండి? నేను ఎవరి హిస్టరీ తెలుసు అని చెప్పాను మీకు. శ్రీనివాస్ గారిని ఎవరైతే తొక్కాలనుకున్నారో వాళ్ళ చరిత్ర అంతా మా దగ్గర ఉన్నాయని చెప్పాను, అంతేగాని నేను ఎవరికి పర్సనల్ గా ఎవరు కామెంట్ చేయలేదే. అంటే చాలా మంది పొలిటీషియన్స్ అదే శ్రీనివాస్ గారిని ఎవరైతే తొక్కాలనుకుంటున్నారో మా జిల్లా నాయకుల వరకు స్టోరీలన్నీ మా శ్రీనివాస్ గారు తెలియని కథలన్నీ ఉన్నాయా జిల్లా నాయకులవి? అతనికి తెలిసిన కథలే కదా మొత్తం. అతను 25 years ఇండస్ట్రీ పాలిటిక్స్ లో, మరి అతనికి తెలియని స్టోరీస్ ఏమైనా ఉంటాయా? వాళ్ళు ఏదో వచ్చి ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారికి 25 years లో ఒక్క మచ్చైనా మీరు ఎప్పుడైనా విన్నారా? ఏ రోజైనా చూసారా? అతను ఏ రోజైనా ఒక్క చిన్నది కామెంట్ చేయడానికి ఏదైనా ఉందా? ఒక ఈ ఇష్యూ తప్పితే. సో ఇష్యూ మీద ఎంత రాద్ధాంతం చేసిన ఈ 25 సంవత్సరాల్లో మరి ఇతనికి అతను వాళ్ళ హిస్టరీలు ఎన్ని తెలిసి ఉంటాయో అదే మేము క్వశ్చన్ చేశాం పబ్లిక్ గా. రైట్. శ్రీనివాస్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. ఇండిపెండెంట్గా వెళ్తాను అంటున్నారు, సో ఓకే. బట్ ఇండిపెండెంట్గా వెళ్ళాలి అంటే ఓన్లీ సామాజిక వర్గమే కాదు, ప్రజల అండదండలు కూడా డెఫినెట్లీ కావాలి. సో మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? నేనేమి క్యాడర్ బేస్డ్గా ఎదిగిన లీడర్ని కాదు, మాస్ బేస్డ్గా ఎదిగాను. ఎందుకంటే ఉద్యమాలు చేశాను, పాదయాత్ర చేశాను, కాన్స్టిట్యున్సీలో జనం కోసం 25 సంవత్సరాలు పనిచేశాను, అపోజిషనే 18 సంవత్సరాలు చేశాను. సో ఈ పనిచేసిన దాంతో నాకు ఎక్కువ ప్రజలతో సత్సంబంధాలు. సో ఆ ప్రజల నుంచే నేను మనుషులను తయారు చేసుకుంటాను. ఆల్రెడీ నా ప్రాసెస్లో చాలామంది నా టీం ఉన్నారు, నా పర్సనల్. ప్రతి పార్టీకి కూడా మండలానికి ఒక 50 మందో 70 మందో 100 మందో ఉంటారు. 4 మండలాలు కలిపి ఓ 200-300 మంది క్యాడర్ ఉంటారు. నా వ్యక్తిగతంగా నాకు అటువంటి క్యాడర్ ఉంది. నా వ్యక్తిగతంగా శ్రీనివాస్, పార్టీతో పని లేదు, దువ్వాడ శ్రీనివాస్ పేరుతో ప్రతి ఊరిలో కూడా 3, 4, 5 ఉన్నారు. వాళ్ళనే తయారు చేసుకుంటాను, వాళ్ళనే స్ట్రెంగ్తన్ చేసుకుంటాను, వాళ్ళ ద్వారా ప్రజల్లోకి పోతాను. ప్రజల్లో నిత్యం ఉన్నాను కాబట్టి ఆ ప్రజలతో ఉన్న సత్సంబంధాలతో స్వతంత్రుడిగా ముందుకెళ్తాను. వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తే పోయింది అనుకునే వాళ్ళకి దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయటం వల్ల తీవ్రమైన నష్టాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాం రా బాబు అని తలలు పట్టుకుని ఏడ్చే రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇట్స్ ఎ ఛాలెంజ్. పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, పాతపట్నం చేసి చూపెడతాను. నా శక్తి ఏంటో చూపెడతాను. దువ్వాడ శ్రీనివాస్ అంటే టెక్కలోడు కాడు, అన్ని ప్రాంతాల్లో కూడా చూపెడతాను. మేము ఇప్పుడు ప్రజలు ఏదైనా కష్టాల్లో ప్రాబ్లమ్స్ లో ఉంటే ఏదైనా పరామర్శలు అక్కడికి వెళ్తున్నాం కదా, నేను ఎప్పుడు ఒకటే మాట వింటున్నాను. ఏం తెలుసా, మేము సార్తో ప్రజారాజ్యం అప్పటి నుంచి ఉన్నామా, సార్ ప్రజారాజ్యంలో ఉంటే మేము ప్రజారాజ్యంలో ఉన్నాం, కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ లో ఉన్నాం, టీడీపీకి వెళ్తే టీడీపీలో ఉన్నాం, వైసీపీకి వస్తే వైసీపీలో ఉన్నాం, శ్రీనివాస్ గారు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం. సో అది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో ఫ్యూచర్ లో కూడా మీరు అనుకుంటారన్న భరోసా. అంటే మీరు నాకు ఒకటే చెప్తున్నారు అనమాట, మేము శ్రీనివాస్ గారితో ఎప్పటి నుంచి, అంటే నేను కొత్త కదా, నాకు వాళ్ళు చెప్తున్నారు అనమాట, మేము శ్రీనివాస్ గారితో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం, అతను ప్రజారాజ్యంలో ఉంటే ప్రజారాజ్యంలో ఉన్నాం, అతను వైసీపీలోకి వస్తే వైసీపీలోకి వచ్చి, అతను ఇటు ఉంటే మేము అటే ఉంటాము, ఇప్పుడు కూడా అతను ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం అని ఇలా చెప్పేవాళ్ళు ఊరికి ఒక 5 అయినా సరే ఉన్నారు. సో అదే అతని బలం, అతని ఆశ, అతని పొగరు అన్ని అదే. ప్రజల్ని చూసుకొని అతను అంత స్ట్రాంగ్ గా ఉంటారు. రైట్ సార్. సో ఫైనల్గా జిల్లా వాసులకు కానివ్వండి, లేదా స్టేట్ లెవెల్లో మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ, లేదా మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, నేను నా జీవితంలో ఎంతవరకు నీతిగా నిజాయితీగా ఎక్కడక్కడ తప్పు చేయకుండా, రాజకీయాల్లో లంచం అనే మాట ఈ చేతికి ఆ మరక అంటకుండా నిజాయితీగా పాలిటిక్స్ చేశాను. ఎప్పుడూ కూడా ఎవరిని ఏడిపించలేదు, హింసించలేదు, ఇబ్బందులు పెట్టలేదు. ఇంతవరకు చేసుకొచ్చినటువంటి జీవితంలో నా వ్యక్తిగత కారణాలు పెట్టి ఎవరైనా నన్ను విమర్శించదలుచుకుంటే, నా కుటుంబంలో వచ్చిన ఒక చిన్న విస్ఫోటనం, ఒక చిన్న సమస్య వల్ల నేను ఈ రకమైన నిర్ణయం ఏదైతే తీసుకున్నానో అది కూడా రహస్యంగా ఉంచలేదు. 2 రాష్ట్రాల ప్రజలందరికీ కూడా స్పష్టంగా మీ ద్వారా, మీడియా ద్వారా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశాను. ఇది ఎవ్వరూ చెప్పరు. అందరికీ సమస్యలు ఉంటాయి కానీ బయటపెట్టరు. నేను బయట పెట్టాను. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళని నమ్మిన నేను ప్రజలకు వాస్తవాలు చెప్పాను, ప్రజలకు ఆ వాస్తవాలను తెలియజేశాను. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణ వెళ్ళిన, అక్కడ తెలంగాణ ప్రజలు కూడా మాకు హక్కును చేర్చుకున్నారు, అందలాన్ని ఎక్కిస్తున్నారు, చాలా గౌరవంగా మాకు చూసుకుంటున్నారు. మేమున్నామన్నా మీ వెనకాల, మీకు ఏ నష్టం లేదని చెప్తుంటే
మాకు నిజంగా పరవశించిపోతున్నాం. అదే పరిస్థితి ఆంధ్రాలో కూడా ఎక్కడికి వెళ్ళినా గౌరవం అభిమానాలు పొందగలుగుతున్నాం. ఈ స్థాయి అంతా రావడానికి నేను నా గుండెల్లో ఎప్పుడు శాశ్వత చిరస్మరణీయులు ఎవరంటే టెక్కలి ప్రజలు. టెక్కలి ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళ పాదాలందరికీ కూడా ఆ ప్రజలే నా బలం, ఆ ప్రజలే నా ధైర్యం. ఈ స్థాయికి తెచ్చినటువంటి ఆ ప్రజలకు నేను శాశ్వతంగా రుణపడున్నాను. నా జీవితం అంతా కూడా వాళ్ళ కోసమే కష్టపడతాను. వాళ్ళ మధ్యలో నేను ఊపిరి విడిచిపెడతాను. టెక్కల ప్రజలే నాకు సర్వస్వం. ఇది నా కోరిక. ఉన్నంత వరకు రాజకీయాల్లో ఎలా ఉన్నా, గెలిచినా ఓడినా ఏమైపోయినా ప్రజల కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకునే విధంగా ఉంటాను. రైట్ సార్. సో ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.